నమస్తే. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ నుండి లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్‌తో పాటు బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే వీడియోని చివరి వరకు ఫాలో కండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమీ అర్థం కాదు. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓలో ఓలో ఓలమ్ము. ఓలో అంటే ఏంటో తెలుసా మీకు? తెలియకపోతే ఈ వీడియోని ఫాలో అవ్వండి. పూర్తిగా మీకు అవగాహన కలుగుతుంది. వైలెట్, ముదురు, ఇండిగో, నీలం, ఆకుపచ్చ, పసుపచ్చ, నారింజ, ఎరుపు మనకు తెలిసిన సప్తవర్ణాలు. ఇవే సమస్త ప్రపంచము. ఈ రంగులు వీటితో ముడిపడిన చాలుతోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇకపై ఈ అభిప్రాయాన్ని మార్చుకోలేము. ఇటీవలే శాస్త్రవేత్తలు మామూలు కంటికి కనిపించిన ఒక కొత్త వర్ణాన్ని గుర్తించారు. దీని పేరు ఓలో. ఇప్పటి వరకు దీన్ని 5గురు మాత్రమే చూశారు. అది లేజర్ టెక్నాలజీ సాయంతో ఇంతకీ అది ఎలా ఉంటుంది, ఎలా ఉపయోగపడుతుంది, అసలు మనం రంగులను ఎలా గుర్తిస్తాం అనేది మీకు వివరించబోతూ ఉన్నాను. మన కళ్ళు సుమారు 1,00,00,000 రంగుల ఛాయలను చూడగలవు. అలాంటిది మనం ఎప్పుడు చూడని ఒక రంగు ఉందనే ఆశ్చర్యం కలుగుతుంది. పైగా మామూలు కంటికి కనిపించిన దాన్ని చూడటం, అనుభవించటం మరింత ఆశ్చర్యం కదా. కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు దీన్ని సుసాధ్యం చేశారు. ఓలో అనే ఈ రంగును గుర్తించడమే కాకుండా దాన్ని చూడగలిగేలా చేసి ఔరా అనిపించారు. ఈ రంగు ముదురు నీలి వర్ణం, ఆకుపచ్చ మిశ్రమంలో కనిపిస్తుంది. ముందెన్నడూ దీన్ని చూడలేదని చూసిన వారు అబ్బురపడుతున్నారు. కంటికి కనిపించే రంగును ఎలా చూశారబ్బా అని మీకు సందేహం కలుగుతుంది కదూ. ఇలా శాస్త్రవేత్తలు కూడా దీన్ని మామూలుగా ఏమి గుర్తించలేదు. అధ్యయన ప్రత్యేక పద్ధతి సహాయంతో చూసేలా చేయడంలో విజయం సాధించారు. ఒకప్పటి పిల్లల ఆంగ్ల నవల వండర్ఫుల్ విజర్డ్ ఆఫ్ ద నవల స్ఫూర్తిని ఈ పద్ధతికి అనువదించారు. నవల స్ఫూర్తిని పద్ధతికి ఈ పేరు పెట్టారు. ఈ నవలలో ఆజ్ అనే కాల్పనిక ప్రదేశంలో ఒక అతను తాను మంత్రగాడిగాను నమ్మించడానికి ప్రజలను మాయమాటలతో గురిడి కొట్టిస్తూ ఉంటాడు. ఆజ్కు రాజధానిగా భావించే ఎమరాల్డ్ పట్టణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. రంగురంగులతో శోభిల్లుతుంది. వాటిని కళ్ళు తట్టుకోవాలంటే ప్రత్యేకమైన కళ్ళద్దాలు ధరించాలి. మంత్రగాడి ఉపాయాల్లో ఈ కళ్ళద్దాలు ఒకటి. ఇవి పట్టణం పచ్చగా అద్భుతంగా కనిపించేలా చేస్తాయి. మన కంటిని బురిడి కొట్టించి ఓలు రంగును చూసేలా చేస్తుంది. కాబట్టి ఈ పద్ధతికి ఆజ్ అని పేరు పెట్టారు. మన కంట్లోని రెటీనాల రంగును గుర్తించే ప్రత్యేకమైన కోన్లుంటాయి. వీటి మీద కాంతి పడినప్పుడు మన కళ్ళు రంగుల ఛాయలను పసిగడతాయి. ఈ కోన్లలో ఎస్, ఎల్, ఎం అని 3 రకాలు ఉన్నాయి. ఎస్ కోన్లు పొట్టి కాంతి తరంగదైర్ఘ్యాలను గ్రహిస్తాయి. నీలిరంగు కనిపించడానికి కారణం ఇవే. ఎం కోన్లు మధ్యమ స్థాయి కాంతి తరంగదైర్ఘ్యాలను పసిగడతాయి. ఆకుపచ్చ రంగును ఇవి చూపిస్తాయి. ఇక ఎల్ కోన్లు పొడవైన కాంతి తరంగదైర్ఘ్యాలతో ప్రేరేపించబడతాయి. ఇవి ఎరుపు రంగును పసిగడతాయి. వీటి నుంచి వచ్చే సంకేతాలు రెటీనాల సంక్లిష్ట కణాల గుండా ప్రయాణించి సమ్మిళితమవుతాయి. అనంతరం దృశ్యనాడి ద్వారా మెదడుకు చేరుకుంటాయి. వాటిని మెదడులోని విజువల్ కార్టెక్స్ విశ్లేషిస్తుంది. ఆయా రంగులు కనిపించేలా చేస్తుంది. మనం ఆ రంగులను చూడటం వెనక ఇంత తతంగం నడుస్తుంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు 5గురు మాత్రమే కొత్త ఓలో రంగును చూశారు. అది టిల్ లేదా నీలం, ఆకుపచ్చ మిశ్రమ ఛాయలో కనిపిస్తుంది అని వీళ్ళు వర్ణించారు. అయితే దాన్ని తాము ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదని చెప్పడం గమనార్హం. ఇది అతి చిత్రంగా ఉందని, బాగా నీలం ఆకుపచ్చ రంగులో ఉన్నదని, చూస్తే ఎలా కనిపిస్తుందో అలా ఉంటుందని మరొకరు చెప్పారు. అయితే ఈ రంగును మాటల్లో వర్ణించేలా చేయడానికి శాస్త్రవేత్తలు చాలానే కష్టపడ్డారు. ఓలో రంగు టిల్ రంగుకు అతి దగ్గరగా ఉంటుందని, అయితే ఓలో ఛాయ మామూలు కంటికి కనిపించదని పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని పెయింట్ పిక్సెల్స్ లేదా కాంతి రూపంలోకి మార్చడం సాధ్యం కాదంటున్నారు.
ఇప్పుడిప్పుడే స్మార్ట్ ఫోన్లు, టీవీల డిస్‌ప్లేలు చూడటం సాధ్యం కాదు. వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ పరిజ్ఞానానికి చేరుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టొచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు. హజ్ టెక్నాలజీ వర్ణ అంధత్వం గల వారికి ఉపయోగపడుతుందో లేదో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇది ఆయా వ్యక్తుల సమస్యకు కారణమవుతుందన్న అంశాన్ని బట్టి ఉంటుంది. వర్ణ అంధత్వంలో ఆకుపచ్చ రంగు గ్రాహకత్వం తగ్గటం ఎక్కువ. ఇలాంటి వారికి ఆజ్య పద్ధతిలో నేరుగా కోనను ప్రేరేపించగలిగే సరైన రంగు కనిపించదని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ పద్ధతిని సూక్ష్మ స్థాయిలో తీర్చిదిద్ది వాడుకునేలా చేయడానికి చాలా కృషి జరగాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. సరైన కోణను లేజర్ కాంతి స్థిరంగా తాకేలా చేస్తేనే క్రోన్లు ప్రేరేపితమవుతాయని, కాబట్టి చూపును సరిచేయడం సాంకేతికంగా సాధ్యం కాకపోవచ్చని చెబుతున్నారు. నిజానికి ఓలో పూర్తిగా కొత్త రంగేమీ కాదు. ఇది నిరంతరం ఈ ఛాయ నిరంతరం ఉంటూనే వస్తుంది. కాకపోతే మన కంటికి కనిపించే ఛాయలకు ఆవల ఉంటుంది. మనకు కనిపించని ఇలాంటి వర్ణ ఛాయలు ఇంకా చాలానే ఉన్నాయి. అందువల్ల శాస్త్రీయ భౌతిక కోణంలో ఆలోచించి ఓలను పూర్తిగా కొత్త రంగాన్ని చెప్పలేం. అయితే సామాజిక భాషా కోణంలో నుంచి చూస్తే ఇది కొత్త వర్ణమని చెప్పవచ్చు. ఇంతకు ముందు చూడని రంగును మనం కొత్త పేరుతో పిలుచుకుంటాం కదా. మొత్తం మీద దీన్ని మనం ఎలా చూస్తున్నామనే దాని మీద కొత్తదా కాదా అనేది ఆధారపడి ఉంటుంది అని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఎం కోన్లు వాటి చుట్టుపక్కల ఎస్ఎల్ కోన్ల మీద విస్తరించి ఉంటాయి. అందువల్ల ఎం కోన్లను ప్రేరేపించే ఏ కాంతి అయినా ఎస్ఎల్ కోన్లను ఉత్తేజితం చేస్తాయి. ఎం కోన్లు ఒంటరిగా పనిచేయవు. ఒక్క ఎం కోన్లోనే ప్రేరేపించే తరంగదైర్ఘ్యం ఏది ప్రపంచంలో లేదు. కేవలం వీటిని ప్రేరేపణ చేస్తే ఏమవుతుంది? మునిపెన్నడూ చూడని అత్యంత గాఢమైన ఆకుపచ్చ రంగు కనిపిస్తుందా? దీన్ని గుర్తించడానికి పరిశోధకులు హజ్ పద్ధతిని వాడుకున్నారు. రెటీనాలోకి చూడడానికి తోడ్పడే దీన్ని ఒక మైక్రోస్కోప్ అనవచ్చు. ఇది సూక్ష్మ మోతాదుల్లో లేజర్ కాంతిని ఉపయోగించుకొని కంట్లో ఆయా కాంతి గ్రాహకాలను లక్ష్యంగా చేసుకుంటుంది. కాబట్టి జబ్బుల అధ్యయనాల కోసం ఇప్పటికే దీన్ని వాడుకుంటున్నారు. తాజాగా కొత్త రంగు గుర్తించేందుకు ఉపయోగిస్తున్నారు. దీని సాయంతో రెటీనాలో ఎం కోన్ల మీద లేజర్ కాంతి పడేలా చేయగలిగారు. అప్పుడు వీటి నుంచి వచ్చే సంకేతాలను మెదడు గ్రహించి మొత్తం రంగు తీరు కనిపించేలా చేసింది. దీని ఫలితంగానే కొత్త రంగు మనకు ప్రత్యక్షమవుతుంది. ఇది సహజమైన ప్రశ్నగా అనిపించవచ్చు, కానీ లోతుగా పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. రంగుల భావనలో 3 కీలకమైన అంశాలున్నాయి. 1 శారీరకం, అంటే తరంగదైర్ఘ్యాలు కంటికి చేరుకోవడం. 2 నాడీ సంబంధం, అంటే రంగు ఛాయలను మనసును మెదడు వివరించుకోవడం. 3 సామాజిక లేదా భాష, అంటే రంగులకు పేరు పెట్టడం. మనం ఎరుపు అని పిలుచుకునే రంగును మరొకరు కుంకుమ రంగు అని కూడా అనవచ్చు. వేరొకరు కెంపు లేదా రక్తవర్ణమని చెప్పవచ్చు. మనకు రంగులు ఎలా కనిపిస్తాయో తెలుసుకోవడానికి న్యూరో సైన్స్ ఏఐ పరిశోధకులు ప్యాట్రిక్ మినియాల్డ్ ఓ వినోదాత్మక వెబ్సైట్ను రూపొందించారు. ఇతరులతో పోలిస్తే రంగులు మనకు చాలా కనిపిస్తాయో పరీక్షించడానికి తోడ్పడుతుంది. కావాలంటే ప్రయత్నించవచ్చు. కాంతి, ఉష్ణోగ్రత తేడాల మూలంగా మనం రంగుల తీరును భావిస్తూ ఉంటాం. సామాజిక మాధ్యమాల్లో 2015లో వైరల్ అయిన ఒక ఫోటో దుస్తులే దీనికి నిదర్శనం. అవి తెలుపు, బంగారు రంగుల్లో ఉన్నాయని కొందరు భావిస్తే, నీలం, నలుపు రంగులో ఉన్నాయని మరికొందరు వాదించారు. ఆయా కాంతుల్లో తీసిన చిత్రాలు ఎలా ఉంటాయనే గత భావనను బట్టి దుస్తుల రంగులు ఊహించడం ఇందుకు కారణం. ఈ విధంగా ఓలో అనే కొత్త రంగుని గుర్తించడం, దాని యొక్క పనితీరును మీకు వీడియో రూపంలో విశ్లేషించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండండి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఫాలో మై వీడియోస్, like and share to others. Thank you very much. Thank you one and all.